జోహార్ శివగల నాగరాజు గారికి, జోహార్ శివగల నాగరాజు గారికి. నాగరాజ్ కళాకారుడికి జోహార్లు తెల్పిన ముంబైకర్లు. అదానీ కంపెనీ కార్మికుడు, మన గాయకుడు నాగరాజు గత 29 మార్చి రోజున హృదయ వికారంతో మృతి చెందిన విషయానికి అందరికీ విదితమే. నాగరాజ్ అభిమానుల బృందం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం గాయకులు దివంగత చీమకండ్ల నాగరాజు గారి జ్ఞాపకార్థం నిమిత్తంగా సంతాప సభ ముంబై పశ్చిమ గోరేగావ్లోని ఆంధ్ర ప్రజా సంఘం భవనంలో నిర్వహించారు. ఆరంభంలో నాగరాజు చిత్రపటానికి పూలాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయనకు డప్పుల మోతతో జోహార్లు తెలుపుతూ కళాకారులైన దుబ్బక నరేష్, రమేష్ గంగపుత్ర, దర్శనం కృష్ణలు పాటలు పాడారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ అటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు ముంబై మహానగరంలో నాగరాజ్ అనేక ఉద్యమాల్లో పాటలతో ప్రజల్ని చైతన్యపర్చారని కొనియాడారు. ప్రజావాగ్గేయుడు గద్దర్ వలె ఎర్ర జెండా పాటల నుంచి నీలి జెండా పాటల వైపు దారిమళ్లీ క్రియాశీల కళాకారుడిగా నాగరాజ్ ప్రయాణం సాగిందని వివరించారు. ఇందులో అదానీ కంపెనీ కార్మిక నేత సిరిపంగి రవీందర్, మాంకల కృష్ణ, నాకా వర్కర్స్ నేత రమేష్ చౌవల్, బీఎస్పీ నేత నాగ్ సేన్ మాలజీ, ఎంటీబీఎఫ్ ప్రముఖులు మూల్ నివాసి మాలజీ, సృష్టి మీడియా ఎడిటర్ చింతల లక్ష్మణ్ తదితరులు అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. సభకు అధ్యక్షులుగా గాయకులు దుబ్బక నరేష్ వ్యవహరించగా రజక ఫౌండేషన్ అధ్యక్షులు ఎల్లిజాల శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. జోహార్లు కళాకారుడు గాయకుడు నాగరాజుకు జోహార్లు. నాగరాజు లాల్ సలాం, కామ్రేడ్ నాగరాజన్నకు లాల్ సలాం. జోహార్ కామ్రేడ్ నాగరాజన్న, జోహార్ కామ్రేడ్ నాగరాజన్న. ఇంకో విషయం ఏంటంటే నాగరాజు ఎక్కడ కాబట్టి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అసలు అన్నదమ్ములుగా లేరు ఎవరు ఆయనకు మాత్రమే చెప్పాలంటే. అసలు ఒకడే కొడుకు, ఆయన మళ్ళీ ఒకడే, అసలు ఆయన ఒకడే. అసలు ఎవరు లేదా ఒక్కొక్కరు అసలు అన్నదమ్ములు లేదు. అసలు ఏ బాధ చెప్పుకోలేదు ఎవరు లేదు అసలు వాస్తవంగా చెప్పాలంటే. అక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి మనం పాట పాడుకోవడానికి వచ్చినాం కానీ పని చేసుకోవడానికి వచ్చినా కానీ కనీసం అంత దూరకి తెచ్చి కనీసం వండుకొని బట్టలుకొని అన్ని పనులు వేసుకుంటా కదా మళ్ళీ పాట కోసం బొమ్మని చుట్టుముట్టినాం అంటే ఒక తెలంగాణ ఉద్యమం కోసం 2000 పరిచయం. ఇదే హాపం పరిచయం నాకు వాస్తవంగా చెప్పాలంటే. ఇదే ఒకసారి సమావేశం పెట్టి కలిసి అప్పుడు నాకు పరిచయం కదా ఇప్పటిదాకా. కనీసం అల్లంటే తమిళ వరకు ఇప్పటిదాకా తిన్నాం కానీ ఏ రోజు మా మధ్య ఏ భేదాలు రాదు ఇప్పటిదాకా వాస్తవం చెప్పాలంటే. ఎక్కడ ప్రోగ్రామ్ అయినా భువనగిరిలో కానీ నల్గొండలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా ఇద్దరం కలుపుకొని పోయింది. నాకైతే స్వయంగా నేను ఎంఆర్ 2000 గద్దర్ ప్రోగ్రామ్ జరిగిందో ఇక్కడ ఆరేకాల అప్పటి నుంచి ఏదైతే కార్మిక నాయకుగా పనిచేసిందో ఆ రోజు నుంచి మొన్న గద్దర్ చనిపోయిన సందర్భంలో చార్కూరు మనలో చాలా మంది అక్కడికి వచ్చారు. ఆ రోజు వరకు కూడా ఎక్కడ పిలిచినా కానీ ఎప్పుడు పిలిచినా కానీ నేనున్నా కానీ కంపల్సరీ వచ్చి ముందరకు వచ్చి ఈ రోజు కళాకారులు ఏదైతే ప్రజల కోసానికి పాటుపడుతుందో అసలు కళాకారులు అయితే ఏ ఉద్యమం లేదు. మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమైనా కావచ్చు, విప్లవ ఉద్యమాలైనా కావచ్చు, బహుజన ఉద్యమాలైనా కావచ్చు, ఏ ఉద్యమమైనా ఈ రోజు పార్టీలు కూడా పనిచేస్తున్నాయో కళాకారుల వల్లనే. కళాకారులు లేకుంటే ఏది ఉద్యమాలు లేవు. నాగరాజు గారు చాలా రోజుల నుంచి వచ్చాం. అతి చిన్న వయసులోనే అతడు మరణించడం చాలా దురదృష్టకరంగా భావిస్తూ అతను చిన్నప్పుడు గ్రామం ఒక బహుజన గాయకుడు. తెలంగాణ ఉద్యమం కోసం నేను 2011లో సన్నగుడిలో కళ్యాణ ఏర్పాటు చేసినప్పటి నుంచి నాకు మంచి దగ్గర పరిచయం అతను. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కోసమే కాకుండా బహుజన గాయకుడిగా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. కానీ అతను ఈరోజు ఒక కార్మిక నాయకుల కోసం కూడా అనేక సార్లు పాటలు పాడుతూ కార్మికుల సమస్యల పైన కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి నాగరాజు. కానీ తాను
ఒక బహుజన నాయకుడు కాబట్టి ఎదగలేకనా తన కొత్త స్వభావం తన ఎంతో పుణ్యత తెలియదు. కానీ ఆ తమ్ముని మరణం మన బహుజన గాయకులకు మా కళాకారులందరికీ ఇట్లా తీరని మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు చెప్పాలా? నా 100 ఉపన్యాసాలు ఒకవైపు, కళాకారుడి పాట ఒకవైపు. కళాకారుడు అంటే ఒక పెద్ద యుద్ధం, కళాకారుడు అంటే ఒక పెద్ద ప్రకృతి ఇచ్చిన వరం. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు కాలుకు గజ్జం పెట్టుకుని నడుము తీసుకొని పాటలు పాడిన ఘనత ఎవరంటే చీమకుంట్ల నాగరాజు గారు. మిత్రులారా, చరిత్ర మనం ఎప్పుడు మర్చిపోవద్దు. చరిత్ర సృష్టించుడు నాగరాజు. ఇలా ఫులేసావ్ అంబేద్కర్ రాజ్యాంగంలో భారతదేశం, ఫులేసావ్ అంబేద్కర్ కర్మభూమిలో మహారాష్ట్రలో అంబేద్కర్ వాదము పెంచి పోషించుడు పాటలతో అంటే పెద్ద ఘనత కదా. అందులో ఒక దళితుడు, అది కూడా ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తి. ఇది పెద్ద చరిత్ర. మన గత 1988 నుంచి 98 నుంచి అతను సహచరుడు కళాకారులుగా మేమంతా తెలంగాణ పోరాటంలో మేము వివేకునేది. మేమంతా ఒకరు రాకపోతే వాళ్ళ మీద విమర్శ పెట్టి వాళ్ళని తప్పించుకొని పాటలు మేము ఎన్నో పాటలు పాడినాం. మేము తప్ప కళాకారులుగా ఎన్నో పోరాటాలు, ఎన్నో మీటింగ్స్ కానీ ముక్కలు గడియలలో ప్రచారం కానీ ఎన్నో చేసినాం. ఇదే మీటింగ్ జరిగినప్పుడు కూడా అప్పుడు రసూయ బాలకృష్ణ వచ్చింది, హిమాలయ వచ్చింది. అప్పుడు కూడా మేము ఎంతో ఇక్కడ ప్రచారం చేసి గడియల ఆ మీటింగ్ సక్సెస్ చేసినాము. మాకు ఎంతో బాగా ఉంది. సింహంలో నాగరాజు కూడా ఎంతో ఆయన కంట్రిబ్యూషన్ ఉన్నది. అందుకోసం అటువంటి కళాకారులని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. వారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రోజు వారి సంతోషాలు చెప్పడం చాలా ఆనందం ఉంది. మా సహచరుడు అందుకనే నేను అనేది ఏంటంటే మనం కళాకారులు ఎప్పుడైనా అందరూ కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకొని మనం ఆయన ఎప్పుడైనా మనం స్మరించుకుంటే ఆచరణలో. అందుకని వాళ్ళు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా తెలంగాణ ప్రజా సంఘం కంటి తరఫున కూడా వారికి నమస్కారాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చిన్న కళ్ళ నాగరాజు ముందుగా కళాకారుడు, ఆ తర్వాత తోటి సహచరుడు కార్మికుడు. ఈరోజు మన మధ్య లేకపోతే చాలా బాగా. ఈ సంతాప సభ ఏర్పాటు చేసిన దుర్గాకు నరేష్ గారికి ఎవరికి రాని రావడం చాలా. ఇక నాగరాజు విషయాన్ని చూస్తే కాలి గజ్జ కట్టి గోషి పెట్టి ఆట ఆడి పాట పాడి కళాకారుడు. ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నారండి. తెలంగాణ తూర్పులోనే కాకుండా తెలంగాణ కోసం ఆజాద్ మైదానంలో వారం రోజులు నిరాకరణ చేశారు. నాగరాజు తమ్ముడు జరుగుకోవడం కాదు గద్దె కట్టి ఉద్యమంలో ఇక్కడ పిల్లల భార్య కళలు మొత్తం కూడా ఆయన ఎన్నో ఉద్యమాలు చేసిన, ఎన్నో పాటలు పాడిన వాడు. ఆయన ఏదానికి వెనుకడిగేది. ఎల్లి పోతీవా మయన్న మళ్ళీ వస్తావా నగన్నా, దండుగలవాడు మయన్న గుండెగలవాడు నగన్నా, దండుగలవాడు మయన్న గుండెగలవాడు నగన్నా, దండుగలవాడు మయన్న గుండెగలవాడు నగన్నా, దండుగలవాడు మయన్న గుండెగలవాడు మయన్న, కష్టాలు ఎన్ని ఉన్నా మయన్న కష్టలింగలేదో నగన్నా, కష్టాలు ఎన్ని ఉన్నా మయన్న కష్టలింగలేదో మయన్న, కష్టాలు ఎన్ని ఉన్నా మయన్న కష్టలింగలేదో నగన్నా, కష్టాలు ఎన్ని ఉన్నా మయన్న కష్టలింగలేదో మయన్న, శత్రువు దాడులకు మయన్న తిరిగిపోకుండా నగన్నా, శత్రువు దాడులకు మయన్న తిరిగిపోకుండా మయన్న, శత్రువు దాడులకు మయన్న తిరిగిపోకుండా మయన్న, శత్రువు దాడులకు మయన్న తిరిగిపోకుండా మయన్న, కట్రోలాగా మయన్న కబడి నవ్వడిని నగన్నా, పోయావా మయన్న మళ్ళీ వస్తావా నగన్నా,
వచ్చాను. నేను ఆ రోజు కొంచెం 5 నిమిషాలు పరీక్ష తీసుకుని మాట్లాడితే ఆయన ఉద్యమంలో కూడా సొంతం డబ్బులు పెట్టుకొని పార్టీలలో పాట పాడడం, ఉద్యమంలో తిరిగేయడం చాలా చేసిండు. ఆయన భార్య పిల్లలు కూడా దూరం అయ్యారు. ఆయన ఇక్కడ తగ్గలేదు. ఆయన సహజంగా పాట పాడుతూ వచ్చాడు. దానికి ధన్యవాదాలు. నరేష్ అన్న ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది కాబట్టి ఆయన చాలా చాలా మంచి భయపెట్టి ఇలాంటి రిస్క్ తీసుకోవడానికి మనిషి ముంగడికి రావాలంటే ధైర్యం కావాలి, డబ్బు వేయడానికి ధైర్యం రావాలి, ప్రజలను వీక్షించడానికి శాంతంగా ఉండాలి. మనుషులు అన్నారు. నాకు 4 సార్లు ఫోన్ చేసినాడు క్లాస్ కొట్టుకుంది నరేష్ అన్న గురించి. అన్న అన్నాడు కదా అంటే, అన్న మీరు ఏమన్నా సాయపడతారా అన్నారు. నేను అన్నాను, నువ్వు అడగదు కదా నా తరఫు నువ్వు చేసిన పెద్ద పనికి ప్రతి ఒక్కరు ఇవ్వాలి, ఇలాంటి పనికి ఇవ్వాలి, మనం సంబరానికి ఇవ్వాలి, కానీ ఇలాంటి పనికి మనం సొంతం నుంచి ఇవ్వాలి, అడుగుతుంది అవసరం ఉండదు అంటే మీ అందరికి కూడా అంటాను, మీరు ఏదో ఒకటి ఎంతో ఇచ్చిన కానీ మీరు ఇవ్వాలి, మనం ప్రోగ్రామ్ చేసినట్టు మన అందరం కలిసి చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఆ అన్నకు మనం అందరం సహాయపడాలని కోరుతున్నాను. వారు చాలా మంచి పని ఇలాంటి పని. చీమకండ్ల నాగరాజు చాలా గరీబుడు. చీమకండ్ల నాగరాజు ఒక ఊరు కమ్యూనిస్ట్ అడ్డ. అక్కడ ఉన్న దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ లేస్తే లేదా మొత్తం తెలంగాణ అంతా లేస్తే దానికి ప్రభావితమై మనం నాగరాజు ఒక కమ్యూనిస్టు గాయకుడిగా లేదా విప్లవ గాయకుడిగా తయారయ్యాడు. పొట్టబుద్ధి కోసం ఇక్కడికి రిలాక్స్ వచ్చి ఇక్కడ పని చేసుకొని బతకచ్చు కదా. మిగతా వాళ్ళు కూడా బతుకుతారు. ఇల్లు పని ఇట్లా త్రికోణంలో బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా మనం బతకచ్చు, కానీ అట్లా బతకలేదు. ఇల్లు పని సండస్తో పాటు సమాజము, దేశము, ఉద్యమము అందులో ఉండింది. అది చాలా గొప్ప విషయం. మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం అంతా ఈ 4 రంగంలో బతికేవాళ్ళు. మనం కూడా ఇల్లు ఉన్నది, పని ఉన్నది, దాంతోపాటు బతుకుతున్న ఒక మన సమాజం మనకు తప్పన ఉన్నది. మనం ఏర్పడిందంటే మనడు నాకు నరేష్ ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇంత ఉద్యోగం కూడా పనిచేసినాం. ఈ త్రికోణంలో బతకలే, ఈ చౌకోణంలో బతికిన వ్యక్తి కూడా ఏమైనా వేయాలని తప్పన పడ్డారు. ఫోన్ చేసి మనం చేద్దాం, ఇక్కడ కాదు కనీసం మనం గేట్ దగ్గర వేద్దాం. ఏదో చివరికి ఇక్కడ జరిగింది. చాలా సెక్టర్ మీరు వచ్చింది, చాలా సంతోషం. మీరు చూస్తున్నది సృష్టి మీడియా యూట్యూబ్ ఛానల్ వార్తలు. మిగతా వార్తలకై మా సృష్టి మీడియా ఛానల్లో వీక్షించండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి.